హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు సిరిమిల జ్యోతి. నేను డిజైనర్ హ్యాండ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. నేను హ్యాండ్కి కావాల్సిన క్లాత్ తీసుకున్నాను. ఫ్రంట్ మనకు క్లాత్ అనేది ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుంది. కింద అంచు అనేది 2 టైమ్స్ ఫోల్డ్ చేసి కుట్టాను. తర్వాత మధ్యలో ఒక మార్కింగ్ చేసి మధ్యలో పావు ఇంచి ఫ్లీట్స్ పెట్టుకుంటూ వచ్చాను. ఈ విధంగా పెట్టిన తర్వాత ఒకసారి ఐరన్ చేయాలి నీట్గా. ఐరన్ చేసిన తర్వాత ఇటు సైడ్ కార్నర్కి రివర్స్లో ఫ్లీట్స్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. నీట్గా ఒకదాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా స్టెప్ బై స్టెప్ నీట్గా సెట్ చేసుకోవాలి. ఒకసారి ఐరన్ చేయడం వల్ల మీకు నీట్గా ఫ్లీట్స్ అనేది ఫోల్డింగ్ అవుతుంది. మరో ప్రక్కన కూడా అదే విధంగా చేయాలి. తర్వాత మన సైజు హ్యాండ్ అనేది కట్ చేసి పేపర్ని ఈ విధంగా క్లాత్ పైన పెట్టి స్టిచ్ వేస్తూ రావాలి. పెద్ద కుట్టు పెట్టాలి ఫ్రెండ్. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం వలన నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా పేపర్ తీసిన తర్వాత మధ్యలో మనం ఫ్లీట్స్ పెట్టాం కదా, ఆ మధ్య భాగంలో లేస్ తీసుకోవాలి. నేను గోల్డెన్ లేస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మధ్యలో ఇలా ఫోల్డ్ చేస్తూ అటు ఇటుగా తిప్పి, అంటే రౌండ్ షేప్లో వస్తుంది. ఈ విధంగా అటు సైడ్ ఒకసారి, ఇటు సైడ్ ఒకసారి రౌండ్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత కింది భాగాన నేను డోరీలాగా ఇలా వదిలేసాను. ఆ కింది భాగంలో కింద 2 హ్యాంగింగ్స్ వేశాను. ఈ విధంగా బెల్ లాగా స్క్వేర్ క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డ్ చేసి మధ్యలో ఇలా పెట్టేసి స్టిచ్ వేయాలి. కార్నర్ అనేది లేవకుండా ఉండడానికి కార్నర్ కూడా ఒకసారి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ చేస్తే బెల్ లాగా హ్యాంగింగ్ వస్తుంది. మరో ప్రక్కన కూడా అదే విధంగా చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా మన హ్యాండ్ అనేది డిజైనర్ హ్యాండ్ రెడీ అయిపోయింది.